ఉదయగిరి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఉదయగిరి మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వింజమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వింజమూరు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అంచెలంచెలుగా నెరవేరుస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్పై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి మరి శాసనసభ్యుల మీద ఈ యొక్క ఆరోపణలన్నీ కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం. వచ్చి 4 నెలలు కాలేదు, అసలు తాలూకా రూపురేఖలు తెలియకుండానే ఒక వ్యక్తి మీద మరి మనం వేయడం అనేది కూడా ప్రజాస్వామ్యవాదులుగా మేము హర్షించాం. ఈ ఒక 4 ఏళ్ళు ఇచ్చేసి ఏమన్నా లోపాలు ఉంటే పొరపాటు చేశారు, మంచి చెడ్డ ఎవరిమైనా అనొచ్చు. సెన్స్ ఉంటుంది, కామన్ సెన్స్. అసలు 4-5 నెలల నుంచి రావడం అనేది ఇది నిన్న ఒక పేపర్లో, నిన్న ఏదో టీవీలో చూశాను. ఖమ్మం విజయరామరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. ఏం అసంతృప్తితో నాకు అర్థం కాల. నాకు ఏం కావాలి? ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు బాగుంటే చాలు. వాళ్ళకి ఏదైనా 4 పనులు చేసే దాంట్లో మనం చేయూతనిద్దాం. గత 25 ఏళ్ళు నేను ఉదయగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యేగా ఉన్నా. నాకు రాకపోయినా ఆయన ఎమ్మెల్యే గెలుపులో కానీ, మళ్ళీ రెండోసారి కానీ, మళ్ళీ నిన్న సురేష్లో కానీ మనము మన బాధ్యత మనం చేయాలి. మా కోరిక ఏంది? సరే మనకు అవకాశం రాలేదని సరే గెలిస్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కొంతలో కొంత ఉపయోగపడుతుందనే ఒక పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు పోతున్నాం. ఆ విధంగానే భవిష్యత్తులో కూడా ఉన్నాం. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మీరు దయచేసి మీరు కోఆపరేట్ చేయండి. మన నియోజకవర్గ అభివృద్ధిలో మీ సూచనలు, సలహాలు తీసుకుంటాం. మరి ఇంకా మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ప్రతిపక్ష అందరూ కూడా ఇప్పుడు అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి తెలివి లేదు అనుకోబడలే. వాళ్ళ తెలివి ఉంది, దేవుడు తెలివి ఇచ్చాడు. ఏమన్నా మంచి సూచనలు, సలహాలు ఇచ్చినప్పుడు తీసుకుంటానని కూడా సురేష్ అక్కడక్కడ చెప్తూ ఉన్నాడు. సరే ఏదేమైనా మా మీద ప్రధానమైన బాధ్యత ఉంది. తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యుల మీద, జనసేన, బీజేపీ మీద ఈ నియోజకవర్గ అభివృద్ధిలో మా భాగస్వామ్యం, మా ప్రాధాన్యత, మా కృషి, మా ఎఫర్ట్ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము దాన్ని బ్రషప్ చేసుకొని మరి అవన్నీ కూడా తెచ్చుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. ఏది ఏమైనా ఉదయగిరి నియోజకవర్గం రాజకీయ రసకన్నాయం లేకొద్దు. అది వస్తే మీకు తెలుసు, మాకు కూడా తెలుసు రాజకీయం ఎంత చేయాలనో, ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలనో, దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనో. మనం ఈరోజు రాష్ట్రంలో 175లో 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు పెద్ద ప్రధానమైన బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద ఉంది. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి పనిచేయాలి. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఇక్కడ నుండి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే మమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. ఆ కోణంలోనే మేము ముందుకు పోతుంటాం. మరి ఏదేమైనా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయి. ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కనిగిరి వరకు వచ్చేసింది రైల్వే లైన్. మిగతాది కూడా సర్వే చేస్తున్నారు. ఇది 2-3 ఏళ్లలో మన ఆత్మకూరు దాటిపోతుంది, అది కాళహస్తికి వెళ్తుంది. అదేవిధంగా సోమశిల హై లెవెల్ కెనాల్ ఉంది. తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఉదయగిరి నియోజకవర్గానికి పనికొచ్చే నీటి వనరులు. ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా కొంత మేరకు కంప్లీట్ అయింది. అది కూడా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంది. మన నెల్లూరు జిల్లాలో, మన ఉదయగిరి నియోజకవర్గానికి కూడా బాగుంది. అదేవిధంగా సోమశిల హై లెవెల్ కెనాల్ వచ్చి అనంతసాగరం, మర్రిపాడు, పార్ట్ ఆఫ్ ఉదయగిరి ఏరియా మండలాలు ఉన్నాయి. ఈ 2 స్కీములు మనం తెచ్చుకునేదానికి పెద్దలు రామనారాయణ గారు, మంత్రి, అదేవిధంగా మన ఎంపీ, మన ఎమ్మెల్యే అందరం కూడా దీంట్లో మనం ఏదో విధంగా వాళ్ళ ద్వారా మనం మరి అత్యధికంగా ఫండ్స్ మనం అలాట్ చేయించుకొని ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే మార్గంలో పోదాం. మరి చిన్న విషయాల మీద మనం పెద్ద చేసుకునే అవసరంలా మనం వెనకబడ్డ ప్రాంతం అనే పరిస్థితిని మనం ఏదో విధంగా మన కాళ్ళ మీద మనం నిలబడి ఉదయగిరి వాసులు దేశమంతా ఉన్నారు. కాయ కష్టపడి పెట్టుకొని
భార్యను చేత పట్టుకొని కానూన్ రాజ్యాలకు పోయి ఈరోజు పచ్చగా ఉన్నారు. వాళ్ళ కష్టమే ఈరోజు కొన్ని వందల వేల కుటుంబాలు పీజీలు పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇటుక బట్టీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా బాగున్నారు. కానీ ఇక్కడ ఉండే ఈ భూస్థితి కానీ నీటి స్థితి కానీ అంత మనకు ఫలితాలు రాలేదు. కాబట్టి మరి నీళ్లకు ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తామో మన నియోజకవర్గానికి కూడా మంచి రోజులు వస్తాయి. తనిని మహాలక్ష్మిగా చూసే ప్రతి కుటుంబం కూడా డెవలప్ అవుతుంది. మన నియోజకవర్గంలో కూడా ఆ పథకాల్లో భాగంగా మరి లబ్ధిదారులకు కూడా కొంత మేరకు మనం ఇవన్నీ కూడా అందించడం జరిగింది. అయితే మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో మరి పక్షం ప్రతిపక్షం అని రెండు ఉంటాయి. ఇది మామూలుగా ఇది రాజకీయ వ్యవస్థలో ఒక భాగం. మరి కొంతమంది పన్నోళ్ళు, కొంతమంది గిట్టనోళ్ళు రకరకాలుగా ప్రచారం చేస్తూ ఉంటారు. అది దాన్ని ఒక పర్టికులర్గా ఒక అవగాహన లేకుండా మరి విమర్శలు చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు కూడా ఫీల్డ్ మీద ఉండేవాళ్ళు, మీకు మాకన్నా ఎక్కువగా ఈ యొక్క జర్నలిజం ద్వారా మీకు ప్రజలతో ఇంటరాక్షన్గా మీకు తెలుస్తూ ఉంటాయి. మరి ఈ మధ్య మన నియోజకవర్గంలో కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా ప్రింట్ మీడియా ద్వారా కానీ, అదేవిధంగా కొన్ని యూట్యూబ్ ద్వారా కొన్ని మనం చూసాం. ఇవి 1, 2, 3 దఫాలు చూసాం. ఇవి ఏంటి, ఎందుకు వస్తున్నాయి, ఏంటి, ఎవరు వేస్తున్నారు అనేది మనకు తెలియడం లేదు. నిన్న మొన్న ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇది మామూలు పొలిటికలైజ్ అవుతుందనేది మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కావాలని తెలుగుదేశం పార్టీ మీద మరి నిందలు వేయాలి, బురద జల్లాలి, వాళ్ళను డీస్టెబిలైజ్ చేయాలి. వీళ్ళందరూ కూడా కూటమిగా ఉన్నారు. మరి ఏదో విధంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బలహీనపరచాలనే ఉద్దేశంతో మరి ఇప్పుడిప్పుడే వైసీపీ నాయకులు కూడా బయటకు వస్తున్నారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి ఇప్పటికీ 8 నెలల్లో కనీసం ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే ఆలోచనలో ఉంది. అదేవిధంగా శాసనసభ్యుడు కూడా ఏదో ఒక విధంగా ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. దానికి మనం కొంత ఫీడ్బ్యాక్ కావాలి. మనకు ఆ స్థానిక నాయకత్వం, అదేవిధంగా అక్కడ ఉండే విషయాల మీద మరి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఇది కావాలని ఒక పేపర్లో చూశాను, ఒక టీవీలో చూశాను, వైన్స్ అంట, మైన్స్ అంట, క్వాడ్జ్ అట, యూకలిప్టస్ అట, ఇక రకరకాలుగా రాస్తున్నారు, బియ్యం అట. ఈ ఎందుకు రాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మరి రాయడంలో ఎవరన్నా ఒకరిద్దరు రాస్తున్నారు, అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మీరు ఏ ఊరికైనా వెళ్ళండి, 143 పంచాయతీలు ఉన్నాయి, 8 మండలాలు ఉన్నాయి. మామూలుగా లీడర్ని అడిగితే ఒకటి చెప్తారు, పబ్లిక్ని అడిగితే ఒకటి చెప్తారు. మనకు ఫీడ్బ్యాక్ రావాల్సింది పబ్లిక్ నుంచి రావాలి. లీడర్లు కొంతమంది మామూలుగా డిఫరెన్స్గా ఉంటారు, వాళ్ళు మాలలో కూడా ఒకరు ఉంటారు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో మనం చూసిన అంశాలు. కాబట్టి మీరందరూ కూడా మన నియోజకవర్గ అభివృద్ధికి మీరందరూ కూడా మీరు సహకరించండి. మన అందరి ధ్యేయం సమగ్ర ఉదయగిరి అభివృద్ధి మన ధ్యేయం. మనకు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ పరిస్థితుల్లో నీళ్లు కానీ, మంచినీళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా వెనుకబడి ఉన్నాం. రోడ్ నెట్వర్క్ బాగానే ఉంది మనకు. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో నేషనల్ హైవేస్ ఉదయగిరి నియోజకవర్గంలో బాగానే వచ్చాయి. అటు కావలి ఉదయగిరి రోడ్డు కానీ, అదేవిధంగా పామూరు, దుత్తలూరు, మామూలు బద్వేలి రోడ్డు కానీ, అదేవిధంగా ఏర్పేట రోడ్డు వరకు కూడా మనకు వచ్చింది. అదేవిధంగా రాజకీయంగా రకరకాల వాళ్ళు మాట్లాడుతున్నాయి, పట్టించుకోకూడదు. మీరు అటు ప్రజలకు, ఈ యొక్క పార్టీలకు అనుసంధానకర్తలు. మీరు ఏది వాస్తవం అయితే దాన్ని మనం మీరేదైనా సూచనలు సలహాలు ఇవ్వండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో. అట్లా కాకుండా మనం ఏదో ఒకటి
మరి దున్నపోతు ఏంటంటే దోణం ఘాట కట్టేసినట్టుగా వద్దు. దయచేసి మీరు 10-20 ఏళ్ళ నుంచి ఉన్నారు జర్నలిజంలో. ఏది వాస్తవం అయితే అది రాయండి, దాన్ని రెక్టిఫై చేసుకుంటాం. ఏదైనా చిన్న ఏమన్నా ఉంటే, అవగాహన లోపంలో ఏదన్నా ఉంటే, మనం ఏదన్నా ఒక పని చేసే దాంట్లో ఒక సమగ్రమైన అవగాహన లేనప్పుడు ఒక తరం మిస్ఫైర్ అవుతుంటాయి. ఏదేమైనా మనం ఇంకా 4 సంవత్సరాల 4 నెలలు మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి మేము మీరు అందరం కూడా కలిసి పనిచేసే అంశంగా మరి మనం ముందుకు పోదాం. ఈరోజు ఇవన్నీ కూడా జామాయిల గురించి పుంకాలుగా రాస్తున్నారు. అగ్రి గోల్డ్ అని, అగ్రి డైమండ్ అని రాస్తున్నారు. ఇవన్నీ కూడా మరి మామూలుగా ఉదయగిరి నియోజకవర్గంలో జామాయిల్ అనేది చాలా ఎక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే ఈ ఉదయగిరి నియోజకవర్గంలో పూజ్యులు ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ తెచ్చాడు. అప్పుడు బనగచెర్ల, బనగానిపల్లి, బ్రహ్మంగారి మఠం, సోమశిల, కండ్లేరు ఈ రిజర్వాయర్స్ అన్నీ కూడా అడవుల్లో పోయినాయి. కాబట్టి కొంత ఫారెస్ట్ ల్యాండ్ తీసుకొని రెవెన్యూ ల్యాండ్ సోషల్ ఫారెస్ట్కి ఇచ్చారు. చాలా ఒక 18,000 ఎకరాలు ఉదయగిరి నియోజకవర్గంలో తీసుకున్నారు. ఇవన్నీ కూడా 20 ఏళ్ళ నుంచి మేము చూస్తున్నాం. తర్వాత ఈ అగ్రిగోల్డ్ అనేవాళ్ళు ఒక ప్రైవేట్ సంస్థ. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటూ, వాళ్ళు ఏదో స్కీములు కట్టుకుంటూ, వాళ్ళు ఏదో రన్ చేసుకుంటూ, వాళ్ళు ఏదో దాంట్లో ఇబ్బందులు పడుతూ, అవేవో ప్రభుత్వం దాని మీద సిఐడి వేయడం, గవర్నమెంట్ పరంలో గవర్నమెంట్ పరిధిలోకి వెళ్ళడం, వాళ్ళు ఏదో కంటాలు పడుతున్నారు. మామూలుగా జనరల్గా ఊర్లలో ఏదైనా ఫంక్షన్లు జరుగుతూ ఉంటే 10 చోట్ల 20 చోట్ల 100 చోట్ల కొట్టుకుంటారు. వినాయక స్వామి ఫ్లెక్సీలకని, తర్వాత ఏ తిరణాలు జరిగినా అడిపోయి 10 చోట్ల కొట్టుకొచ్చుకుంటారు. అవసరం మనకి ఇక్కడ కర్రలు చౌక చెక్క ఉదయగిరి తాలూకాలో ఇవన్నీ కూడా మామూలుగా అట్లేమన్నా కొంతమంది తీసుకొని ఉంటారేమో. ఎక్కడ కూడా మరి దాన్ని మీరు కూడా చూడండి, మీ నోటీస్కి వస్తే చెప్పండి. ఏదేమైనా ఇవి మన ఒక మంచి వాతావరణంలో ఈ నియోజకవర్గాన్ని తీసుకెళ్ళాలి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో మనకు చాలా సమస్యలు ఉన్నాయి. నీటి సమస్యలు ఎక్కువ ఉన్నాయి, ప్రధానంగా సాగునీటి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఒక హెడ్ ఉండాలి. ఈరోజు మనకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఇద్దరు ఉన్నారు, ప్రభాకర్ రెడ్డి గారు కానీ లేకపోతే సురేష్ గారు. వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మనం ఈ నియోజకవర్గాన్ని మలుచుకున్నాం. మాకు అంతకన్నా ఏం కోరికలు లేవు. ఈ నియోజకవర్గాన్ని మేము కూడా 10 ఏళ్ళు ఉన్నాం కాబట్టి, మీ చేత 7-8 దఫాలు ఓట్లు వేయించుకున్నాం కాబట్టి, ఏదన్నా మంచి జరిగితే ఈ ప్రభుత్వం ద్వారా అది మేము కూడా మా కళతో చూడాలనే కోరుకుంటుంది. ఎందుకంటే ఏదో మేము కొన్ని చేసాం, కొన్ని చేయలేకపోవచ్చు, వీళ్ళ ద్వారానైనా కొన్ని చేయించి ఈ ప్రాంతానికి మనం డెవలప్మెంట్కు వాళ్ళిద్దరిని కూడా మనం వాళ్ళిద్దరి యొక్క సపోర్ట్తో ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునే దానికి మనం ముందుకు వెళ్దామని మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాం.